ఈ రోజు ఎలా అయినా పొట్టి షించాన్ ఇంకా పొట్టి డోరేమాన్ అస్సలు వదిలిపెట్టను. నిజంగా మీరు ఇక్కడ జరిగే గొడవ చూస్తే పిచ్చి అయిపోతారు తెలుసా. నేను ఎందుకు ఇలా అన్నానంటే, నేను షించాన్ ఇంకా డోరేమాన్ మేమందరం చాలా రోజుల నుంచి ఒకే ఒక కారు కోసం అయితే గొడవ పడుతున్నాం. కానీ ఫైనల్ గా మేమందరం ఒక డెసిషన్ కి వచ్చింది ఏంటంటే, ఒక ర్యాంప్ కండక్ట్ చేసుకున్న ర్యాంప్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే డైమండ్ కారు గెలుచుకోవచ్చు అని అనుకున్నాం. మనమైతే కనుక ర్యాంప్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, మనతో ఎలాన్ మస్క్ కూడా గొడవ పడ్డాడు. ఎందుకు దేనికోసం గొడవ పడ్డారు అనే దాని ముందు మనం ఈ గొడవని సాల్వ్ చేసుకోవడం కోసం ఈ ర్యాంప్ ని అయితే కనుక కండక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కనబడుతున్న ర్యాంప్ ని మాలో ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫైనల్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. ఒకవేళ మాలో ఒకరే కంప్లీట్ చేస్తే అండ్ ఎవరైతే కార్ ని సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ కార్ ని గెలుచుకోవచ్చు. ఇదంతా చూసి మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ర్యాంప్ మొత్తం అయితే కనుక చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ బోర్డ్ తీసుకుని వేగంగా ఇక్కడ నుంచి ఎవరైతే ఇక్కడ వరకు రీచ్ అవుతారో వాళ్ళైతే కనుక గెలిచినట్టు. నేను ఇప్పుడు దాకా మీ అందరూ నార్మల్ గా ప్రతి ఒక్కటి చెప్పేసా కాబట్టి ఇప్పుడు అసలు మేము అందరం దీనికోసం పోటీ పడుతున్నాం. ఎందుకు ఎంత మంది గొడవ జరిగిందనేసి క్లారిటీగా చెప్తాను, ఓకేనా. అందరికి గొడవ వచ్చింది. ఒకే ఒక కారు, ప్రపంచంలోనే ఒకే ఒక కారు ఉంది, అది కూడా డైమండ్ కార్ అన్నమాట. అంతేకాకుండా ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా. అందుకోసం అనేసి ఈ కార్ కోసం ప్రపంచంలోనే చాలా మంది అయితే పోటీ పడుతున్నారు. కానీ ఆ పోటీ పడినోళ్ళు మేమైతే కనుక ఇక్కడ వరకు అయితే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అందరం మంచిగా కాంప్రమైజ్ అయ్యి వాడుకుందామంటే ఎవరు నా మాటే పట్టించుకోవడం లేదు. అందుకోసమే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆడదామని అయితే కనుక ఫిక్స్ అయ్యారు. చూసారు కదా, మొత్తం అందరూ ఉన్నారు. నరుటో ఉన్నాడు, అలాగే డోరేమాన్ ఉన్నాడు, ఇంకా షించాన్ ఉన్నాడు, నేనున్నాను, ఇంకా మనతో పాటు ర్యాంప్ ఆడడానికి ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఎలైట్ నరుటో ఇంకా థార్ కూడా ఉన్నాడు. ఓకే, ఫస్ట్ అయితే ఎలాన్ మస్కే వెళ్ళాలి. అసలు ఇతను ఎలా చేస్తాడు అనేది చూద్దాం. స్టార్ట్ చేయండి. ఏంటి నా వెనక రెండు చూస్తున్నారు? ఈ లాస్ సెంటర్స్ కి రిచెస్ట్ అండ్ స్మార్టెస్ట్ పర్సన్ నేను. నాకే కార్ ఇవ్వనని అంటారా? ఆయన ఒక రిచెస్ట్ అండ్ స్మార్టెస్ట్ పర్సన్. ఎంత క్షేమంగా ఉండాలి. అలాంటి వీళ్ళు మైండ్ లో పెట్టుకోకుండా నాకే కార్ ని ఇవ్వనని చెప్తారా? చూడండి, ఈ ఎలాన్ మస్క్ ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసి సునాయాసంగా గెలుచుకుంటాడు. ఏం పర్లేదు, మనమైతే వేగంగా వెళ్లి ప్రతి దాన్ని కంప్లీట్ చేయాలి. లేకపోతే ఈ లాస్ సెంటర్స్ కి రిచెస్ట్ అండ్ స్మార్టెస్ట్ పర్సన్ అయినా నన్ను వద్దంటారా? అది కాకుండా ఈ కార్ ని నాకివ్వనని అంటారా? అస్సలు ఊరుకోను. ఈ ఎలాన్ మస్క్ దేన్నైనా సహిస్తాడేమో కానీ ఒక్కసారి ఎలాన్ మస్క్ ఏది కాదు అంటే అది అస్సలు సహించలేడు. చూడండి, చూస్తున్నారు కదా మనం ఎలా చేస్తున్నామో. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చేయాలి. ముందుగా పెద్దవాడిని నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకెవరికే కారు వెళ్ళడానికి వీల్లేదు. మొత్తం అంతా ఎలాన్ మస్కే గెలుచుకుంటాడు. చూస్తారు కదా, ఇప్పుడు చేయబోయే జంప్ అలా గనక వెళ్ళామంటే మనం కింద పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనమైతే గనక చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అది లెక్క. ఇప్పుడు నేను జంప్ చేయబోతున్నాను. చూడండి, 1 2 3 నాకులాగా రాగలరా? చూసారు కదా, ఈ విధంగా నేను ర్యాంప్ ని కంప్లీట్ చేస్తున్నాను. అంతే, చూడండి, ఇక్కడ నుంచి కూడా అలాగే చేస్తాను. ఈ ఎలాన్ మస్క్ అంటే ఏమనుకుంటున్నారు? అస్సలు ఎక్కడ మనం తక్కువ కాదు అని అందరూ తెలుసుకోవాలి. ఎలా అయినా సరే డైమండ్ కార్ ని మనమే సొంతం చేసుకోవాలి. ఇప్పుడు చాలా కీలకంగా ఉండబోతుంది. చాలా దూరం వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుండి కూడా అదే విధంగా వెళ్లాల్సి ఉంటుంది. అరే జంప్ జంప్ జంప్, వేగం. అరే వేగం ఎక్కువైపోయిందే. అయ్యో, ఇప్పుడు నేను ఎలిమినేట్ అయిపోయానా? చూస్తారు కదా, ఎలాన్ మస్క్ ఎలా ఎలిమినేట్ అయిపోయాడు. కాబట్టి ఎలైట్ నరుటో అని నేను ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తాను. మీరు అందరూ చూడండి, 1 2 3 4 అది చూడండి చూడండి. అమ్మయ్య, బానే వచ్చేసాం. ఇంకా కొద్ది దూరం ఇలానే వెళ్లాల్సి ఉంటుంది. పైగా మనం యూత్ కాబట్టి చాలా సింపుల్ గా అయితే ర్యాంప్ ని కంప్లీట్ చేసేస్తా. అరే చూడండి, నాలాగా ఎవరైనా చేశారా? ఎలైట్ నరుటో ఎగరాలి, ఎలైట్ నరుటో ఎగరాలరా. అయ్యో ఎగరలేదు. ఓ సో ఇద్దరు కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి మనం దీన్ని కంప్లీట్ చేయాలి. మూడో అవకాశం మనకు వచ్చింది. ఒకవేళ మనం దీన్ని కంప్లీట్ చేసినా సరే మనతో పాటు ఇంకొకరు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనం ఇంకొక రౌండ్ ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకొక రౌండ్ ఆడకుండా దీన్ని తేల్చి చెప్పలేం కదా. ఓకే, నేను అందరికీ చెప్పింది ఏంటంటే, అలా గొడవలు పడే బదులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది కదా అనేసి అందరికి చెప్పాను. కానీ ఒక్కొక్కరు ఏమన్నారు మీ అందరికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. షించాన్ గిడ అలా అని చెప్పి, షించాన్ నాకు ఎవరైనా నా స్నేహితుడు అనేసి ఒక రోజు ఎక్స్ట్రా తీసుకొచ్చాను కదరా అని షించాన్ గిడ అన్నాడు. అస్సలు నీకు ఇచ్చేదలేదు అని వాడు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా మన డోరేమాన్ 2 కార్లు ఎవరైనా సరే వదులుకుంటాడా? ఎవడికి వాడు ఇండివిజువల్ గానే కావాలనేసి చెప్పి వాడు అన్నాడు. ఇంకా మన నరుటో గిడ ఏమన్నాడో తెలుసా?
ఆహా మేమందరం వదిలేస్తే తీసుకువెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుందామనా అని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు. నాకు కూడా అలా అనగానే చాలా చిరాకు వచ్చి ఇంకేం చేయాలో తెలియక వెంటనే నేను సరే అయితే ఇలా ర్యామ్ చేద్దాం, ఇంకెవరు గెలుచుకుంటే వాళ్ళదే కదా అని చెప్పేసి అయితే అనేసాను. ఎలాగో మనం ర్యామ్ చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్, అది ఎలాగో మీకు కూడా తెలుసు కదా. బట్ కాకపోతే మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఇదంతా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ దాకా మనం ఎవరెవరు చేశారో ఎలా చేశారో చూసాం కాబట్టి మనమైతే మాత్రం వాళ్ళు చేసినట్టుగానే చేయాలి. కానీ ఎలాన్ మస్క్ ఒక్క దగ్గర అతని స్పీడ్ ని కోల్పోయారు, ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోయారు. అక్కడ అతను కింద పడిపోవాల్సి వచ్చింది అన్నమాట. కానీ మనమైతే తప్పుని చేయను కదా. ఎస్, మనమైతే మిస్టేక్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం డిస్టెన్స్ చూసుకొని దాన్ని బట్టి జంప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే పర్ఫెక్ట్ గా అలా వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతాము. చూసారా మనం ఇప్పటిదాకా ఎలా చేసాము? ఎక్కడ ఎటువంటి తప్పులు లేకుండా చేసాం. ఎక్కడి నుంచి కూడా ఎటువంటి తప్పులు లేకుండా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కువ స్పీడ్ అయినా సరే ప్రాబ్లం అవుతుంది, తక్కువ స్పీడ్ అయినా సరే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ తక్కువ స్పీడ్ అయితే కనుక కిందకి పడిపోతాం. కాబట్టి ఓకే ఓకే ఎస్ గాయ్స్, నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఈ కార్ లో అయితే మాత్రం ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే వెంటనే ఆగిపోయింది, ఇక్కడ పడిపోయింది. నేనైతే ఈ రౌండ్ అయితే మాత్రం ఎమర్జెన్సీ బటన్ తోని విన్ అయ్యాను, అంటే లక్ తోనే విన్ అయ్యాను. ఒకవేళ నిజంగా కనుక కార్ లో బటన్ కనుక నాకు కనిపించకపోతే ఖచ్చితంగా మనం కూడా ఎలాన్ మస్క్ లాగానే ముందుకు పడిపోయే వాళ్ళం. మన కారులో ఎమర్జెన్సీ బటన్ ఉన్న వల్ల మనం అయితే గాల్లో జరగడం మానేసి ఫోర్స్ నాపేసి కిందకైతే తోసేసింది అన్నమాట. ఓకే, ఇప్పుడు హెలికాప్టర్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా చేసినా సరే మన హెలికాప్టర్ తూట్లుగా పేలిపోయే అవకాశం ఉంది. నేనైతే మాత్రం మాక్సిమం మంచిగా వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఎక్కడ ఎటువంటి పొరపాటు చేయకూడదు. మొత్తం అంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కమాన్ కమాన్ కమాన్. అరే ఏంటిది? ఓరి దేవుడు, ఓ అమ్మయ్యా బాగానే కంట్రోల్ అయింది. ఓకే గాయ్స్, హెలికాప్టర్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా హెలికాప్టర్ ఎంత సున్నితంగా ఉంటుందో. దీనికి ఏదైనా చిన్న రాయి తగిలినా సరే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలాంటిది ఇక్కడ ర్యాంప్ లో మనం డాన్సులు చేయించాము. ఓ వద్దొద్దొద్దొద్దు, అమ్మ కొద్దిగా ఉంటే ఖచ్చితంగా రెక్కలు విరిగిపోయి. నిజంగా చెప్తున్నా కదా, మనకైతే చాలా అదృష్టం ఉంది. లేకపోతే రెక్కలు తగిలినా సరే విరిగిపోకుండా ఇంకా అవి తిరగడం ఏంటి? మీరే ఆలోచించండి. ఈ పాటికే పేలిపోవాల్సిన హెలికాప్టర్ కూడా ఎలా తిరుగుతుందో. కాబట్టి మీరైతే ఈసారి ఎటువంటి మిస్టేక్లు చేయకూడదు అనుకుంటున్నా. కానీ ఓ వద్దు, కమాన్ కమాన్ కమాన్, మిస్టేక్లు చేయకూడదు అనుకుంటే రిపీట్ చేస్తూనే ఉన్నాం. ఈ రెక్కలు కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల విరగడం లేదు, లేకపోతే ఈ పాటికే విరిగిపోవాల్సిందే. ఓ ఇక్కడ స్టక్ అయిపోయేలా ఉన్నాం. కూల్, రిలాక్స్ గాయ్స్. ఎస్, ఓకే, ఇక్కడ నుంచి మనం మిస్టేక్స్ చేయకూడదు. ఎక్కడ దాకా వచ్చామంటే మనం ఇంకా దీన్ని కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ మనం కానీ దీన్ని కంప్లీట్ చేయలేకపోతే ఇక్కడ దాకా మనం వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, అసలు నేను ఈ కార్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటో మీ అందరికి తెలుసు. వెనకాల చూసారా, దీనికైతే బూస్ట్ ఉంది. దాని వల్ల వెనకాల వచ్చే ఫోర్స్ ఎయిర్ ని కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే చాలా బాగా కంట్రోల్ కూడా అవుతుంది మనకి. దానికోసం అనేసి నేను ఈ కార్ ని చూస్ చేసుకున్నాను. ఓకే, నాకైతే నమ్మకం ఉంది ఎలా అయినా సరే మనం దీన్ని కంప్లీట్ చేస్తాము అనేసి. గాయస్, ఆ కార్ ని గెలుచుకోబోతున్నాం. మీరైతే మాత్రం సిద్ధంగా ఉండండి. మనం ఆ కార్ ని గెలుచుకున్న తర్వాత ఏ విధంగా ఉండబోతుందో అనేసి. ఏదైనా తేడా జరుగుంటే గనక మనం అయిపోయే వాళ్ళం అంతే. ఓకే, ఇప్పుడైతే మనం క్రూషియల్ జంప్. ఈ జంప్ అయితే మాత్రం మనం చాలా బాగా చేయాల్సి ఉంటుంది, అది లెక్క. ఓకే గాయస్, ఫైనల్లీ మనం అయితే ఇక్కడ దాకా జాగ్రత్తగా వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అయితే గనక అతి పెద్ద జంప్ ని అయితే గనక చేయబోతున్నాం. ఎలా అయినా సరే మనం సముద్రంలో పడకుండా వెళ్ళాలి. ఓకే ఓకే, అయ్యో తగిలేసిందే, కమాన్, అమ్మా. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనం అయితే సాధించాము. ఒకవేళ సముద్రంలో పడిపోయి ఉంటే కనుక మనం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోయే వాళ్ళం. అమ్మయ్య, మనమైతే డిస్క్వాలిఫై అవ్వలేదు. జాగ్రత్తగా మనమైతే సముద్రంలో పడకుండా రెడ్ మీదకి వచ్చేసి మనం దీన్ని కూడా గుద్దేశాము. మనమైతే కిందకి వెళ్ళిపోవాలి. వచ్చేసాను రబులేడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ కనబడుతున్న బోట్స్ కి ఏదో ఒక బోట్ ని తీసుకుని వెళ్ళి మనం అయితే గనక వెళ్లాల్సి ఉంటుంది. ఈ పోలీస్ బోట్ అయితే గనక నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఎవరైనా అడిగితే నేను పోలీస్ అవుతాను అనేసి అనేవాడిని, ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని. ఇప్పుడు నేను పోలీస్ అవ్వలేకపోయాను, కానీ నేను పోలీస్ బోట్ ని అయితే మాత్రం నడుపుతున్నాను. అది నాకు సంతోషంగా అనిపిస్తుంది. మీలో చాలా మంది కూడా చిన్నప్పుడు ఏదో ఒకటి అవుదామని అనుకుని ఉంటారు. ఐ మీన్ ఇప్పుడు కూడా మీరు ఏదో ఒకటి అవుదాం అనేసి అనుకుని ఉంటారు. మీ మైండ్ లో అసలు మీరు ఏమవుదాం
అవుదాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే పోలీస్ అవుదాం అనేసి అయితే కనుక అనుకున్నాను. కాకపోతే ఏం చేస్తాను చెప్పండి, టైం నాకు సరిగ్గా సపోర్ట్ చేయలేదు. దానికోసం నేను పోలీస్ అవ్వలేకపోయా. ఓకే, ఫైనల్ గా మనం అయితే సాధించాము. ఇప్పుడు ఎవరు వస్తారో రండి. నా కోసం ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాననేసి. అరే ఈ దీన్ని కూడా కంప్లీట్ చేశాడు. ఓకే, నేను కూడా ఎలా అయినా కంప్లీట్ చేయాలి. వాడిది గెలుచుకోకూడదు. వాడు ఒక్కడే నడుపుతూ ఉంటే నేను అస్సలు చూడలేను. నేను కూడా ఎలా అయినా సరే గెలుచుకోవాలి. అనవసరంగా వాడు డీల్కి వచ్చినప్పుడు మనం కూడా డీల్కి ఒప్పుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఓకే, ఇప్పుడు మనం అయితే మాత్రం ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అయితే కంప్లీట్ చేయాలి. ఎటువంటి మిస్టేక్లు చేయకూడదు. కమ్మాన్ రా థార్, కమ్మాన్. అది లెక్క. ఇప్పుడు మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అది 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 ఓకే, నువ్వు వస్తున్నాడు రా నీతో పోటీ పడ్డానికి. ఈ తారగడు సిద్ధంగా ఉన్నాడు, చూస్తావు కదా. ఇప్పుడు జంప్ ఏ విధంగా చేయబోతున్నాను. అది ఏమనుకున్నారా, ఈ తార్ అంటే ఈ తారు తలుచుకుంటే ఏదైనా సింపుల్ గా చేసి పడేస్తాడు. అలాంటిది నేను చేయలేనంటే ఎలా నమ్మారు? ఎలా నమ్మారు? మనం ఎక్కడి దాకా ఎలా వచ్చామో ఎక్కడి నుంచి కూడా అలాగే వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళకైతే మనం అవకాశం ఇవ్వకూడదు. అసలు థార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎంతమంది నన్ను ఇష్టపడుతున్నారో అనేది కూడా చెప్పండి. ఐ మీన్ నన్న లేకపోతే ఆ దిన్నుగన్నా అని అడుగుతున్నాను. ఏంటిది ఎక్కడే పడిపోయినా? ఏంటి ఈ ర్యామ్ చేయడానికి నాకు ఛాన్స్ ఎవరా? ఏమనుకున్నారు మీరు? డోరేమాన్ అంటే చాలా కూలంగా ఉందా మీకు? నేనంటే మీ అందరికి ఏంటో చూపిస్తానో చూడండి. డోరేమాన్ అంటే చూపించాల్సిన సమయం వచ్చేసింది. ఎలా అయినా సరే మనం దీన్ని కంప్లీట్ చేయాల్సిందే. లేకపోతే ఆ దిన్ను మామ కంప్లీట్ చేశాడు. ఓవర్ యాక్షన్ అయితే చూడలేకపోతున్నాము. ఈ డోరేమాన్ గడికి కారు ఇవ్వరా? పాపం తారుగడు వెళ్ళిపోతున్నా అన్నాడు, కానీ కింద పడిపోయాడు. నాకు నువ్వు వచ్చేసింది తెలుసా, ఆపుకోలేకపోయాను. ఏం చేస్తాను చెప్పండి, ఫ్రెండ్ కదా, నవ్వలేదు మళ్ళీ ఏడుస్తాడనేసి. అరే వచ్చేసాను. ఏంటంటే ఇదేంట్రా బాబు ఎలా ఉంది? పైకి ఎక్కదా ఏంటిది? మా ఊర్లో ఎడ్ల బండి బెస్ట్ పాడికి ఎక్కేసేది కదరా. మనలాగా చిన్నగా అయితే ఇది ఏదో బాగుంది చెప్తున్నాను కదా. ఈ డోరేమాన్ గడికి ఏదైనా సరే ట్రక్ ఇలాంటివి హెవీగా ఉన్నాయి, బాగా నచ్చుతాయి అన్నమాట. ఇలాంటివి మనకి బాగా నచ్చుతాయని ముందే చెప్పాను నేను. అదే ఇప్పుడు చూడండి, దీని నుంచి అయితే కనుక జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అది అంతే లెక్క. ఎటువంటి మిస్టేక్ చేయకూడదు. ఒరే ఏంట్రా ఇది? ఒరే దీన్ని కంట్రోల్ చేయడం కొద్ది కష్టంగానే ఉందిరా. కాకపోతే ఏం పర్లేదు. ఈ డోరేమాన్ అంతా చాలా సింపుల్. అదే 1 2 3 వచ్చేసాడు చూడు. అరే ఏంట్రా ఇది డాన్స్ చేస్తుంది? ఓ అలా కదా అబ్బా నేను చెప్పేది. అమ్మయ్యా బాగానే కంట్రోల్ అయింది. ఈ చిన్న ట్రక్ కాస్త కొద్దిగా బాగున్నట్టుంది. ఇలా ఎవ్వరు కూడా దీన్ని అయితే తీసుకోలేదు, కానీ ఇలాంటిది మనకి చాలా బాగా నచ్చుతాయి. చూసారా ఎలా జంప్ అయిందో? ఇలాంటి జంపులు మనం చాలానే కొట్టాము. అందుకోసమే దీన్ని కూడా చాలా సింపుల్ గా కంప్లీట్ చేసాము. నేనైతే ఒక్కటే ఫిక్స్ అయినా, ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేసి వాళ్ళతో పోటీ పడాలి. మనం కూడా పడిపోయామే. వాళ్ళందరూ ఎంత బాగా చేసిన తర్వాత నేను కంప్లీట్ చేయకుండా ఉంటానా? నేను కూడా చేస్తాను. ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి. వాళ్ళంత దూరం వెళ్ళాలనేది ఆశపడుతున్నాను. దేవుడా నా వెనక ఉంటే ఖచ్చితంగా ఇది సింపుల్ గా కంప్లీట్ చేయగలగాలి. ఎలా అయినా సరే దిన్ను మామతో పోటీ పడాలి. అయినా నా స్నేహితుడి మధ్య నాకు పోటీ ఏంటి? అది చాలా లేట్ గా అయితే రిలీజ్ అయ్యాను. వాళ్ళు నేను కనుక గెలిచాను అనుకో ఖచ్చితంగా పోటీకి అంగీకరించను. ఓకే, కానీ ఆ కార్ నాకు చాలా బాగా నచ్చింది. దానికోసం నేను ఎంత రిస్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళతో కూడా పంతం బట్టి మరీ పోటీకి అడిగాను. తప్పదు కదా, ఏం జరిగినా సరే మన కోసమే. ఓకే, ఇప్పుడు మనమైతే మాత్రం దీని మీదకి వెళ్తున్నాం. ఈ షించాన్ ఎవ్వరూ ఆపలేరు. వచ్చేసాను. అమ్మయ్యా, ఇక్కడ దాకా ఎంతో క్షేమంగా వచ్చేసాము. ఎక్కడి నుంచి కూడా ఎంతో క్షేమంగా వెళ్లాల్సి ఉంటుంది. అరే ఈ కార్ చూస్తుంటే కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది. మీరందరూ అరే ఏంటి షించాన్ 2 కార్లు తీసుకున్నాడు అనేసి తిట్టుకోవచ్చు, కానీ 2 కార్లనే ఎక్కువ మజా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, హై స్పీడ్ కార్లతోనే ర్యాంపులు చేయాలా? 2 కార్లతో కూడా ర్యాంపులు చేసి మీ అందరికి చూపించాలి కదా. అదే నేను అనుకున్నది. చూడండి, ఇప్పుడు నేను ఈ కార్ లో ర్యాంప్ చేసి మీ అందరికి చూపిస్తా. ఏ విధంగా వెళ్తా అంటే ఇప్పుడు మనం దీన్ని కూడా జాగ్రత్తగా దాటేయాలి. కమాన్ 1 2 3 yes. అది ఫైనల్ గా మనం కూడా బూస్టర్ యూజ్ చేసి పడిపోయే సమయానికి వచ్చేసాము. ఇలాంటి కార్లు కొద్దిగా బాగుంటాయి,
కానీ చేసేటప్పుడు కూడా కొద్దిగా డిఫికల్ట్ అవుతాయి. ఇవన్నీ తట్టుకొని చేస్తేనే మనకు కూడా కిక్ వస్తుంది. అరే 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 ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే సడన్ గా ఇందులో పాట ఉంటుంది కదా, అరే 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 అలాగా ఆ పాట పాడాను. ఇందాక నుంచి అరే అరే అనేసి నాకు చాలా చిరాకు వచ్చింది. అబ్బా స్పీడ్ ఎక్కువైపోయింది. కాకపోతే ఏం పర్లేదు, మనమైతే సేఫ్ గా వచ్చాం కాబట్టి ఇంకెక్కడి నుంచి కూడా అలాగే వెళ్ళిపోవచ్చు. ఓకే, నేనైతే మాత్రం జాగ్రత్తగా చేస్తున్నాను. ఆల్రెడీ అంతా చాలా బాగా చేసి చూపించాడు. మనం కూడా వాడితో పోటీ పడి కాబట్టి అలాగైనా సరే నేను దీన్ని చేయాల్సిందే. ఎక్కడి దాకా వచ్చేసామంటే మనం దీని వేగం చాలా తక్కువ కాబట్టి మనం దీన్ని చాలా క్షేమంగా ఉపయోగించాలి. హెలికాప్టర్ ఎక్కి అలా అయినా సరే మనం కూడా దీన్ని చేయాల్సిందే. నాకు హెలికాప్టర్ నడపడం అంతగా రాదు, కానీ ప్రయత్నిస్తాను. దీని రెక్కలు కూడా ఎక్కువగా లేవు కాబట్టి ఒక రెక్క ఇరిగిపోయినా సరే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, మనమైతే చాలా జాగ్రత్తగా చాలా క్షేమంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాగైనా సరే దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలి. అరే ఇప్పుడు మనమైతే ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కమాన్ మళ్ళీ లెగిసాము. ఓకే, ఎక్కడ ఎటువంటి మిస్టేక్లు చేయకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. అంత జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇలా జాగ్రత్తగా దిగాలి. ఇంకొద్దిగా జాగ్రత్తగా దిగాలి. ఓకే, ఇంకా దిగిపోయాం కాబట్టి మనమైతే జాగ్రత్తగా చూసుకుని ఎగ్జాక్ట్ గా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. అలా ల్యాండ్ చేసుకుని వెంట మనం అటు ఇటు చూసుకొని ఎలా ల్యాండ్ చేస్తామంటే మనం అటు ఇటు చూసుకోకపోయినా పర్వాలేదు అనుకోండి, కానీ ల్యాండ్ చేసి ఎగిరితే మళ్ళీ కొద్దిగా బాగుంటుంది కదా. ఓకే, ఈ షించాన్ సాధించాడు నమ్మకం చాలా ఎక్కువగా ఉంది. కమాన్ షించాన్, ఆయన షించాన్ అనుకుంటే చెయ్యాలి. ఏంటిది అటు ఇటు వెళ్ళిపోతుంది? దేవుడా, దీన్ని కరెక్ట్ గా కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అమ్మాయ్యా, ఎక్కడైతే బాగానే కంట్రోల్ చేశాను. ఓకే, అంతే, ఇలాగే వెళ్ళాలి. షించాన్ కీప్ ఫోకస్. అక్కడ అటు ఇటు చూడకూడదు, మనం దీని మీద ఫోకస్ చేయాలి. ఎలాగైనా సరే డైమండ్ కాల్ ని మన సొంతం చేసుకోవాలి. మన దగ్గర ఉన్నది ఒకే ఒక అవకాశం. ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేకపోయారు, ఒక్క దిన్ను తప్పించి. ఆ దిన్నుని ఓడించి ఎలా అయినా సరే మనం దీన్ని కంప్లీట్ చేయాల్సిందే. మనమైతే ఆటలో చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది. మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. మీకు పక్క వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తారనుకుంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీకు మీరే మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. దేనికైనా ప్రయత్నించి చూడాలి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అస్సలు బాధపడకూడదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే మనం ఏ విధంగా వెళ్తున్నామో చూడండి. ఖచ్చితంగా మంచి కారుని తీసుకున్నట్టయితే అనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు ఈ కారుని తీసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. అలా మనమైతే మాత్రం చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. షించాన్ చేయలేడనేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదూ, కానీ షించాన్ ఎలా కంప్లీట్ చేస్తాడో చూస్తున్నారు కదా. ఖచ్చితంగా చేస్తాను, చేసి తీరుతాను. కానీ ఇంకా తర్వాత నరోటో ఉన్నాడు. నరోటో కూడా కార్ ని చాలా బాగా నడుపుతాడు కాబట్టి నరోటో కూడా కంప్లీట్ చేస్తాడేమో అనేసి ఒక విధంగా నాకు అనిపిస్తుంది. కానీ చూద్దాం, నరోటో కూడా ఒకటే అవకాశం. ఇక్కడ ఎవరికి రెండు అనేది లేదు. ఓకే, మనమైతే ఆఖరికి చేరుకుంటున్నాము. ఇక్కడ అస్సలు జంప్ చేస్తే తర్వాత మనం అయితే సేఫ్ గా అటువైపుకి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఒక బోట్ తీసుకుని మళ్ళీ చివరికి చేరుకోవాల్సి ఉంటుంది. అంతే లెక్క. ఓకే, చివరిసారిగా లాస్ట్ అవకాశం. ఈ జంప్ తో తేలిపోతుంది మనం క్వాలిఫై అవ్వగలమా లేదా అనేది. వచ్చేసాను. ఓకే, వెళ్ళాలి. ఫైనల్ గా సాధించాను. ఇక్కడ వరకు వెళ్ళడానికి మనకు చాలా సమయం పట్టింది, కానీ ఏదైతే ఏంటి కానీ ఫైనల్ గా మనమైతే చేరుకున్నాం. ఈ బోర్డు కూడా కంప్లీట్ చేస్తే ఇంకా మొత్తం అయిపోయినట్టే. నేను ఇంకా దిన్నమ్మ మాత్రమే క్వాలిఫై అయినట్టు. కానీ మనం మర్చిపోయాం, ఇంకా నరోటో కూడా ఒక్కడున్నాడు. కాబట్టి ఎలా అయినా సరే మనం నరోటోను కూడా గెలవకుండా చూడాలి. ఓకే, ముందుగా మనం ఎక్కడైతే ఒక బోట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బోట్ ఎందుకో కొద్దిగా బాగుంది అనిపిస్తుంది, అందుకోసమే నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ బోట్ మీద కంప్లీట్ చేయబోతున్నాం. 1, 2, 3. ఇప్పుడు 3 టైర్స్ అయితే కనుక దాటేసాము. 4వ టైర్ ని దాటేసాము. ఇంకా లాస్ట్ టైర్ ని ఒక్కటి దాటేసాము. ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేస్తాము. అమ్మయ్య, మనం కూడా కార్ ని సంపాదించుకోవచ్చు. అబ్బా, ఫైనల్ గా మనమైతే సాధించేసాము. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు నా టర్న్. నేను కూడా ఎంతో వేగంగా దీన్ని కంప్లీట్ చేయాలి. వీళ్ళందరూ చేసే స్పీడ్ ని చూస్తుంటే నాకు కూడా ఎందుకో చాలా అంటే చాలా కోపం అనిపిస్తుంది. కానీ నేనైతే వీలైనంత వరకు వేగంగా దీన్ని కంప్లీట్ చేయడానికి చూస్తాను. అరే ఏంటిది ఎంత దారుణంగా అవుతుంది? అరే ఇప్పుడు మనకి ఉన్నది ఒకే ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనం అస్సలు కోల్పోకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ వేగానికి
చూసే వాళ్ళందరూ చాలా అంటే చాలా ఫిదా అయిపోతారు. ఎస్, ఫైనల్ గా కింద పడిపోయేవాడిని, ఏదో ఒకలా బ్రతికి బయటపడ్డాం అనేసి చిన్నగా ఆనందపడుతున్నారు. ఇప్పుడు చేయబోయే జంప్ ఉంటుంది చూడండి, ఎలా ఉంటుందంటే మీరందరూ దెబ్బకి హవాక్ అయిపోతారు. వావ్, నిజంగా నరుటో అంటారు. ఓకే, కానీ మనం గుర్తు పెట్టుకోవాలి, షిన్చాన్ ఇంకా ఆల్రెడీ దీన్ని అయితే కంప్లీట్ చేసేసారు. వాళ్ళే కంప్లీట్ చేశారంటే మనం కంప్లీట్ చేయలేమా? మనం కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామనేది నాకు నమ్మకం ఉంది. కానీ నాకు హెలికాప్టర్ నడపడం ఎంతో బాగా రాదు, కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయడానికి నిన్న సాయశక్తులు అయితే ప్రయత్నిస్తాను. ఓకే, దీని అయితే చాలా చక్కగా కంప్లీట్ చేస్తున్నాము. ఇలాగే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విన్ అయిపోతాము. రే, హ్యాండిల్ గెలవాలనుకున్నాను. ఓ షట్. ఫైనల్ రౌండ్ కి వెళ్లే ముందు షిన్చాన్ నీకైతే మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే, ఫైనల్ గా మనం అయితే ఫైనల్ రౌండ్ కి అయితే వచ్చేసాము. ఫస్ట్ గా అయితే గనక షిన్చాన్ చేయబోతున్నాడు. మనం చూద్దాం షిన్చాన్ అసలు ఏ విధంగా కంప్లీట్ చేస్తాడు అనేది. ఓకే, చూడండి, చూడడానికి కూడా ఇది చాలా అంటే చాలా పెద్ద భయంకరంగా ఉండకపోవచ్చు, కానీ ఇది ఎవరు గెలుస్తారు, ఎవరు నెక్స్ట్ రౌండ్ ఆడతారు అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మేము ఇద్దరం గెలిచామంటే గనక మళ్ళీ మరొక ర్యాంప్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంప్ మళ్ళీ చేయడానికి వీల్లేదు. ఒక్కసారి చేసిన తర్వాత ర్యాంప్ మళ్ళీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మరొకసారి చేయాలంటే అది కష్టం కాబట్టి, కష్టం కాదు సింపుల్ కాబట్టి, అందుకోసమే ఇంకొక అవకాశం లేదు. ఓకే, నేనైతే ఈ రౌండ్ లోనే డిసైడ్ అయిపోతుందని అయితే అనుకుంటున్నాను. చూద్దాం, మన షిన్చాన్ వెళ్తున్నాడు కాబట్టి ఏమవుతుందో. గాయస్, ఫైనల్ గా షిన్చాన్ అయితే వెళ్ళిపోయాడు. చూద్దాం అసలు ఇప్పుడు కంప్లీట్ చేస్తాడా, కంప్లీట్ చేయడా అనేది. ఓకే, చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. నిజంగా షిన్చాన్ లో ఎంత సత్తా ఉందనేసి నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదు తెలుసా. కంప్లీట్ చేయగలరా లేదా అని చెప్పేసి నేను కూడా ఒక్క అలా ఉండిపోయిన తప్పించి ఎంత బాగా చేస్తాడనేసి నేను కూడా అనుకోలేదు. ఇప్పటిదాకా ఊహించుకునే లేదు. ఓకే, ఇక్కడ దాకా అయితే చాలా బాగా చేస్తున్నాడు. చూద్దాం ఎంత బాగా వెళ్తున్నాడో. ఓకే గాయ్స్, షిన్చాన్ అయితే గనక ఫైనల్ జంప్ కి అయితే రెడీ అయిపోయాడు. చూడండి ఎంత బాగా జంప్ చేస్తున్నాడో. ఓకే ఓకే గాయ్స్, షిన్చాన్ అయితే విన్ అయిపోయాడు. చాలా పర్ఫెక్ట్ గా అయితే ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడైతే మంటారనే గాయ్స్. చూద్దాం ఇంకొకసారి ర్యాంప్ చేసే అవకాశం వస్తుందా, లేకపోతే ఇప్పుడే మనం కంప్లీట్ చేస్తామా అనేది. ఈ ర్యాంప్ మళ్ళీ చేయడానికి వీల్లేదు. ఒక్కసారి చేసిన తర్వాత ర్యాంప్ మళ్ళీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మరొకసారి చేయాలంటే అది కష్టం కాబట్టి, అందుకోసమే ఇంకొక అవకాశం లేదు. ఓకే, ఒకవేళ నేను షిన్చాన్ కూడా దీంట్లో గెలిచామనుకోండి, అప్పుడు మరొక ర్యాంప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎలా అయినా కంప్లీట్ చేయాల్సిందే. నేనైతే మాత్రం ఈ కారుని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనమైతే మాత్రం ఈ కారుని చూస్ చేసుకున్నాం కాబట్టి పక్కా గెలవాల్సిందే. కమాన్, నేనైతే ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నాను. నాకెందుకో భయంగా ఉంది. షిన్చాన్ చేసిన విధం చూస్తుంటే నేను చేయలేనేమో అనేసి నాకైతే అనిపిస్తుంది. మనమైతే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రతి దగ్గర మనం ఎంత స్పీడ్ లో వెళ్లాల్సిందనేసి మనకు ముందే ఐడియా ఉంది కాబట్టి, మైండ్ లో మనకి ముందే ఏదో ఒక క్యాలిక్యులేషన్ ఉంటది కాబట్టి మనమైతే మాత్రం కరెక్ట్ గా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు గనక మనం కూడా ఇప్పుడైతే గనక మనం కూడా ఆఖరి జంప్ అయితే కొద్ది దూరంలోనైతే ఉన్నాము. అక్కడ మనం ఎటువంటి మిస్టేక్ చేయకుండా జంప్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి ఇంకో ర్యాంప్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఇంకోసారి ర్యాంప్ చేసే అవకాశం వస్తుందా, లేకపోతే మనం కంప్లీట్ చేస్తామా అనేది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం కూడా ఫైనల్ జంప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం అయితే ఫైనల్ జంప్ అయితే చేయబోతున్నాం. రెడీ, 1 2 3 ఓ షేట్. ఫైనల్లీ షిన్చాన్ నువ్వైతే గెలిచావు కాబట్టి ఆ కార్ నీదే. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఆ కార్ ఎలాగైనా సొంతం చేసుకుందాం అనేసి. ఏంటి, మనిద్దరం వాడుకుందామా? ఏం మాట్లాడుతున్నావు షిన్చాన్, నిజమేనా నువ్వు చెప్పేది? అరే గాయ్స్, చూసారా షిన్చాడు ఎంత మంచి మనసో. రే షిన్చాన్, నువ్వు ఇలా మాట్లాడతావు అనేసి నేను అస్సలు అనుకోలేదు. నీ ప్లేస్ లో నేను ఉంటే గనక ఖచ్చితంగా నీకు ఇచ్చేవని కాదేమో. ఎంత పెద్ద మనసు అంటే గాయ్స్ షిన్చాన్ది. చూడండి అసలు ఏమన్నాడు తెలుసా? అరే దిన్నమామ, ఎవరు విన్ అయితే ఏముంది, ఎవరు వాడితే ఏముంది, నీకు నచ్చినప్పుడు నువ్వు తీసుకెళ్ళు, నాకు నచ్చినప్పుడు నేను తీసుకెళ్తాను, మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఆడతా అని అయితే గనక అంటున్నాడు. నిజంగా ఎంత ఆనందం ఇచ్చిందంటే నాకు ఆ మాట. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా చెప్పండి. ఫైనల్ గా ఇది ఇద్దరు సంపాదించుకున్నాం. ఓకే గాయ్స్, వీడియోని లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.